పిఆర్ న్యూస్ ఛానల్కి స్వాగతం. చిత్తూరు నగరంలో ఎప్పటికప్పుడు వార్తా విశేషాలు తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. నేను రమేష్ బాబు, చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గ డిసిసి ప్రెసిడెంట్. ఇటీవల చూసాము, నీట్ లీకేజ్ వల్ల ప్రతిభావంతులైనటువంటి అనేక వేల మంది విద్యార్థులు ఈరోజు వారి యొక్క భవిష్యత్తు చాలా దారుణమైనటువంటి పరిస్థితి నెలకొన్నది. ఎందుకంటే నీటే కాదు, జేఈ పరీక్ష అయినా, యూపీపీఎస్సీ అయినా, ఏపీపీఎస్సీ అయినా, ఆర్ఆర్బీ అయినా, ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్ కూడా గత 10-12 సంవత్సరాలుగా ప్రశ్నాపత్రాల్లో లీక్ అవ్వడము, అనేక అవకతవకలు జరగడము మనము చూస్తూ ఉన్నాము. దీనికి ముఖ్య కారణము ఇప్పుడు కేంద్రంలో పాలిస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వము ప్రధానంగా మనం చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో ఎప్పుడు లేని విధంగా ఈరోజు విద్యా వ్యవస్థ చిన్నాభిన్నమైందని మనందరూ చూస్తున్నాము. చిన్నాభిన్నమైనటువంటి ఈ వ్యవస్థని మళ్ళీ మార్చాలంటే అంత చిన్న విషయం కాదు. అనేక మంది జీవితాలు నాశనం అవుతున్నాయి. ఇటీవల చూసాము, నీట్ పరీక్ష లీకేజ్ వల్ల స్నేహ అనే అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడం మనం చూసాము. అనేక మంది విద్యార్థులు బలి అవ్వడం మనం చూస్తున్నాము. కాబట్టి ఇటువంటి కుళ్ళిపోయిన వ్యవస్థని మార్పాలంటే మళ్ళీ మన భారతదేశంలో మళ్ళీ ఇటువంటి విద్యా వ్యవస్థ, మంచి విద్యా వ్యవస్థ రావాలంటే కూడా ఇటువంటి కిరాతకమైనటువంటి ఈ బీజేపీ ప్రభుత్వం ఉన్నంత కాలము ఎట్టి పరిస్థితుల్లో మార్పు రాదని మేము ఈ పత్రికా ముఖంగా తెలియజేస్తున్నాము. మళ్ళీ కాంగ్రెస్ పాలన వస్తే తప్ప మన దేశ భవిష్యత్తు, అదేవిధంగా యువత భవిష్యత్తు మెరుగుపడే అవకాశం లేదని మేము ఈ పత్రికా ముఖంగా తెలియజేస్తున్నాం. ఇటీవల చూస్తూ అనేకమైనటువంటి విద్యా సంస్థలు వచ్చింది. వారి యొక్క దోపిడీ ఎలా ఉందంటే, మధ్యతరగతి పేద ప్రజల పిల్లల్ని కూడా, విద్యార్థుల్ని దోపిడీ చేసుకొని వాళ్ళ ఇష్టానుసారం ఫీజులు పెంచుకుంటూ నిలువు దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. దీనివల్ల లక్షలాది మంది విద్యార్థులు వారి యొక్క జీవితాలు నాశనమయ్యే పరిస్థితి మనం చూస్తున్నాము. కాబట్టి ఈ విద్యా వ్యవస్థ మారాలి, ఈ ప్రైవేట్ వ్యవస్థ మారాలి. మళ్ళీ పూర్వవైపు తీసుకురావాలంటే, ఈ విద్యా వ్యవస్థలో సమూలంగా మార్పు తేవాలంటే కూడా మళ్ళీ కాంగ్రెస్ పాలన రావాలి, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి. అప్పుడే ఈ విద్యా వ్యవస్థ బలోపేతం అవుతుంది. కాబట్టి పత్రికాముఖంగా మేము యువతకు కూడా చెబుతున్నాము, విద్యావేత్తలకు చెబుతున్నాము, దేశ ప్రజలందరికీ మేము విన్నవించుకుంటున్నాము. మళ్ళీ మన భారతదేశం ముందుకు పోవాలంటే, యువత భవిష్యత్తు మెరుగుపడాలంటే ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించండి, ప్రతి ఒక్కరూ కలిసి రావాలి. ఇప్పుడు రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ సమక్షంలో ఒక పోరాటాన్ని ప్రారంభించారు. ఈ విద్యా వ్యవస్థ మీద అనేకమైనటువంటి అంచెలంచెల పోరాటాన్ని మేము చేయదలుచుకున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యజ్ఞానికి చేయి కలిపి ఈ భారతదేశ భవిష్యత్తు కోసము, అదేవిధంగా యువత భవిష్యత్తు కోసము కలిసికట్టుగా రావాలని ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నాను.